జనరల్ లోకల్ పోలీస్‌లో డ్యూటీ ఏంటంటే ఏదైనా ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ అయింది. ఎవరో ఫోన్ చేస్తారు. ఎళ్తారు, వాళ్ళని పట్టుకుంటారు, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. దాని ప్రకారం అది తప్పెవరిదో తెలుసుకొని వాళ్ళ మీద చార్జెస్ ఫైల్ చేసేసి కోర్ట్‌కిచ్చేస్తారు. అది జనరల్ లోకల్ పోలీస్ డ్యూటీ అన్నమాట. సో, అయితే ఆ తర్వాత వాళ్ళు తప్పు చేశారా? చేయలేదా? వాళ్ళని వదిలేయడమా? లేదా? అనేది కోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు ఇక్కడ ఈ జనరల్‌గా ఈ పోలీసులు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ కాప్స్ గాని, లేకపోతే లోకల్ పోలీసులు గాని, ఒకవేళ ఎవరైనా రోడ్ల మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బాగా డ్రింక్ అండ్ డ్రైవ్ చే బాగా తాగేసి కారు నడుపుతున్నారనుకోండి. ఏదైనా ఒక పెద్ద సీరియస్ యాక్సిడెంట్ చేశారు. సో, అటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళని పట్టుకొని వాళ్ళసలు ఏంటి వాళ్ళు అన్‌డాక్యుమెంటెడా? వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంటా? వీడి వల్ల నష్టమా? లాభమా? అని జెప్పేసి లేదు డ్రగ్స్ అమ్ముతూ దొరకడం. ఇలాంటివి ఏవన్నా గాని ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్‌కి సంబంధించిన వాళ్ళు గనక తిరుగుతూ ఉంటే గనక వాళ్ళని జనరల్‌గా పట్టుకొని తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్లడం అనేది లోకల్ పోలీస్. సో, ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌ట్రా పవర్స్ ఐస్ వాళ్ళు ఇస్తారనమాట. సో, ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఎవరైనా క్వెషన్ చేయాలి అని వీళ్ళకి అనుమానమొస్తే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఏరియా టెక్సాస్ అనే ఏరియా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ స్టేట్‌లో ఆ లోకల్ పోలీసులకి ఎవరైనా కొంతమంది అన్‌డాక్యుమెంటెడ్ వాళ్ళతోటి ప్రాబ్లమ్ ఉంది. జనరల్ రూల్స్ ప్రకారం వాళ్ళేంటంటే వాళ్ళేదైనా ఇష్యూ క్రియేట్ చేసినా, లేకపోతే వయలెన్స్ క్రియేట్ చేసినా వాళ్ళని తీసుకపోయి జైల్‌లో పెట్టాలి. కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. అంతవరకు చేయగలుగుతారు. ఇప్పుడేంటంటే వీళ్ళు ఐసీకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో, యాస్ పార్ట్ ఆఫ్ ద అగ్రీమెంట్ వీళ్ళు వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ చెక్ చేయొచ్చు.